ఈ సెషన్లో పిహెచ్పిలో డిఫరెంట్ ఫీల్డ్స్ని అంటే ఫామ్లో ఉండే డిఫరెంట్ ఫీల్డ్స్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి అనేది చూస్తాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, నేమ్కి కంపల్సరీగా ఆల్ఫాబెట్స్ లేదంటే స్పేసెస్ ఉండాలి. అట్లాంటి వ్యాలిడేషన్ చెక్ చేయాలి. అట్లనే ఈమెయిల్ అయితే కంపల్సరీగా ఈమెయిల్ ఏ విధంగా ఇస్తామో ఈమెయిల్ ఐడి అదే ఫార్మాట్లో ఉండాలి. అట్లనే యూఆర్ఎల్ ఫార్మాట్ http www ఇట్లా ఆ ఫార్మాట్లోనే ఉండాలి. ఇట్లాంటి వ్యాలిడేషన్ అంతా కూడా ఎలా చెక్ చేయాలి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. మరి ఇక్కడ ప్రీవియస్ సెషన్లో లాగానే డిఫరెంట్ వేరియబుల్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. వాటిల్లో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా వ్యాలిడేషన్ చెకింగ్లో నేమ్కి చూడండి, ఫస్ట్ నేమ్ ఎంటీగా ఉందా లేదా అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ని చెక్ చేస్తున్నాం. తర్వాత ఇంకొక వ్యాలిడేషన్ చెక్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ పెట్టి ఇదనమాట. ఇఫ్ నాట్ ప్రెగ్ అండర్స్కోర్ మ్యాచ్ PREG మ్యాచ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ దీంట్లో ఇచ్చి PREG అనే ఫంక్షన్ ద్వారా మనం ఈ యొక్క ఫీల్డ్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. అంటే మనం నేమ్లో ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఉండే వాటితోటి మ్యాచ్ అయితే అప్పుడు కరెక్ట్ అవుతుంది, లేకపోతే ఈ ఎర్రర్ మెసేజ్ రావడం జరుగుతుంది. ఇఫ్ నాట్ PREG అండర్స్కోర్ మ్యాచ్ మ్యాచ్ కానట్లయితే అంటే స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు, క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు, లేదంటే స్పేసు ఇవి ఇస్తేనే ఈ యొక్క నేమ్లో అలో అవుతాయి అనే అర్థం. వేరే క్యారెక్టర్స్ ఏవైనా ఇస్తే ఓన్లీ లెటర్స్ అండ్ వైట్ స్పేసెస్ అలౌడ్ అని ఎర్రర్ మెసేజ్ రావడం జరుగుతుంది. అట్లనే ఈమెయిల్ ఐడి చెకింగ్లో చూసినట్లయితే ఇక్కడ చాలా సింపుల్గా చెక్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడిని ఈమెయిల్ ఫీల్డ్లో మీరు ఇచ్చిన దాన్ని ఇఫ్ నాట్ ఫిల్టర్ అండర్స్కోర్ వేర్ అనే దాని ద్వారా ఈ యొక్క ఈమెయిల్ ఫీల్డ్ని చెక్ చేస్తున్నాం. మరి ఏమి ఫిల్టర్ చేస్తుంది ఇక్కడ? ఫిల్టర్ అండర్స్కోర్ వ్యాలిడేట్ అండర్స్కోర్ ఈమెయిల్ అంటే మనం ఈ ఫీల్డ్లో ఇచ్చిన లేదంటే ఈ వేరియబుల్లో ఇచ్చిన వాల్యూ ఈమెయిల్ అడ్రస్ ఫార్మాట్లో ఉందా లేదా అనేది ఈ యొక్క కాన్స్టెంట్ ద్వారా ఈ ఫంక్షన్ చెక్ చేయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో ఇక్కడ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ అని మెసేజ్ రావడం జరుగుతుంది. అట్లనే వెబ్సైట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం ఇచ్చాం. వెబ్సైట్లో జనరల్గా వెబ్సైట్ యొక్క నేమ్ HTTP తోటి స్టార్ట్ అయ్యి తర్వాత కోలన్ను // ఇలా ఉంటాయి కాబట్టి ఆ ఫార్మాట్ని చెక్ చేస్తున్నాం. దాని తర్వాత www అని ఉంటుంది, అది కూడా చెక్ చేస్తున్నాం. తర్వాత అవి ఇచ్చిన తర్వాత మీరు ఆల్ఫాబెట్స్ దాని తర్వాత నంబర్లు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇవంతా అలో అవుతాయి. తర్వాత డాట్ అనేది @ ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మధ్యలో ఉంటాయి. మరి ఇట్లా ఈ ఫార్మాట్లో ఉంటేనే అది ఒక వెబ్సైట్ అడ్రస్ అని అర్థం చేసుకుంటుంది. ఇఫ్ నాట్ వీటితోటి కరెక్ట్గా మ్యాచ్ కానట్లయితే ఇక్కడ ఇన్వాలిడ్ URL అని మెసేజ్ రావడం జరుగుతుంది. మరి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. సో నేమ్ నేను hello 45 అని ఇచ్చాను.
సబ్మిట్ అనగానే ఓన్లీ లెటర్స్ అండ్ వైట్ స్పేసెస్ అలౌడ్ అని రావడం జరిగింది. అదే ఈమెయిల్లో రాంగ్ ఫార్మాట్లో ఇచ్చామనుకుందాం. నేమ్ కరెక్ట్గా ఇస్తే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాని అని ఇచ్చాను, ఓకే. ఈమెయిల్లో అనేది ఇన్ఫో ఏదో సంథింగ్ ఇచ్చేసాను. సో ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ కాదు అంటుంది. అట్లనే ఇక్కడ edusoft4u.com అని సింపుల్గా వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాను. సో ఇన్వాలిడ్ యూఆర్ఎల్ అంటుంది. అంటే http www ఇవన్నీ కూడా ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ ఫార్మాట్లో ఇస్తేనే మీకు ఈ యొక్క ఫామ్ సబ్మిషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ edusoft info@edusoft4u.com అట్లనే http://www.edusoft4u.com ఓకే. అట్లనే ఏదో ఒక కామెంట్ అవసరమైతే లేదంటే ఇది సెలెక్ట్ చేసాం, సబ్మిట్ చేసాం. ఇప్పుడు చూడండి అన్నీ కూడా కరెక్ట్గా రావడం జరిగింది. ఓకే. సో ఎందుకు ఇన్పుట్ చేసిన వాల్యూస్ అన్నీ కరెక్ట్ కాబట్టి. ఈ విధంగా మనం ఫీల్డ్స్ యొక్క వ్యాలిడేషన్ని చేయడం